రంజాన్ జరుపుకునే అందరికీ ఈద్ ముబారక్. సో, ఈరోజైతే మా ఇంటికి పార్సెల్ అయితే వచ్చేసిందనమాట. ఒక బాక్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ, ఇంకో బాక్స్ వచ్చేసి స్వీట్ అనమాట. అదేదో నేమ్ నాకైతే తెలియదు. అండ్ దాంతో పాటు గోంగూర రైతా కూడా ఇచ్చారు. ఎంతైనా రంజాన్ వచ్చే సమయానికి ఒక ముస్లిం ఫ్రెండ్ అయితే చేసి పెట్టుకోవాలి. ఇలాంటి పార్సెల్స్ అన్ని వస్తుంటాయి అనమాట మనకి. జోక్ చేశాను, సీరియస్ తీసుకోమాకండి. నిన్న నేను ఒక కర్రీ చేశానని చెప్పాను కదా, అది వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ నేను 3 ఎగ్స్ తీసేసుకొని దాన్ని ఆమ్లెట్ అయితే వేసేసాను. టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ గా అయిపోవాలి అంటే ఇలా 3 ఎగ్స్ ని ఒకేసారి బీట్ చేసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇంకా ఆమ్లెట్స్ అన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి పోపుకు వేస్తాం కదా, అవన్నీ వేసేసి అలాగే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అండ్ చిల్లీస్ ని యాడ్ చేసేసుకోవాలి. అవి కొంచెం కుక్ అయ్యాక ఉప్పు, కారం, పసుపు వేయాలి. చింతపండు వాటర్ పోసుకోండి, మామూలు వాటర్ కాదు. నేను ఎక్కువ వాటర్ పోసేసాను, మీరు మాత్రం కొన్ని వాటర్ పోసుకోండి. ఇంకా కర్రీ బాగా కుక్ అయ్యి కొంచెం గుజ్జు పడే సమయంలో మీరు ఆమ్లెట్స్ అయితే దాంట్లో వేసేసేయండి. కొంచెం స్పైసీ కోసం గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేశాను, స్మెల్ కోసం కూడా. ఒక్క 5 మినిట్స్ అలాగే ఉంచేసి స్టవ్ మీద ఇంకా దింపేసుకోండి. అంతే, మన ఇన్స్టాగ్రామ్ రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఇంకా ప్లేట్ లో సర్వ్ చేసుకొని ఆమ్లెట్ ముద్దు ముద్దుకి నంచుకొని తింటుంటే అదిరిపోయింది.